మనము దేవుని దృష్టిలో ఎలాంటి అనుభవాలను పొందుకుంటున్నామో, మన యొక్క భక్తి ఏ స్థితిలో ఉందో కనబడటానికి, తెలియటానికి చక్కటి నిరూపణలు మనకి ఈ వాక్యంలో చూపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు కదా 5వ వచనం, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, వారు హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే దుష్టక్రియలను జరిగించి దేవునికి ఇష్టం లేని మార్గంలో నడుస్తారో వారి గురించి మాట్లాడుతూ 6వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నాకు కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఈ మాట చాలా ఆశ్చర్యకరమైన అనుభవాలను మనకు నేర్పిస్తూ ఉంది. దేవునిలో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, దేవునితో సహవాసం చేస్తూ ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో, మన అడుగులు స్థిరపరచబడటం మాత్రమే కాదు, ఆయన మనలను లక్ష్య పెట్టేవానిగా ఉంటాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయనను లక్ష్య పెడతామో ఆయన మనల్ని లక్ష్య పెట్టేవానిగా ఉంటున్నాడు. నన్ను వెతుకు వారికి నేను దొరుకుతాను అని దేవుని వాక్యం చెప్తుంది. నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతాను. ఈ మాట ఆయనను వెతికే అనుభవం మన జీవితాల్లో కలిగి ఉంటే ఆయన మనలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2025వ సంవత్సరం 2024 కన్నా దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నారా? లేదంటే 2025వ సంవత్సరం 2024 కన్నా ఇబ్బందికరంగా ఉండాలని ఆశపడుతున్నారా? అది మన యొక్క తీర్మానంలోనే ఉంది, మనం తీసుకునే నిర్ణయంలోనే ఆధారపడి ఉంది. దేవుని వాక్యం చెప్తుంది కదా, నేను ముందు మేలును కీడును ఉంచుతున్నాను, నేను మీ ముందు జీవమును మరణమును ఉంచుతున్నాను, నేను మీ ముందు ఆశీర్వాదమును శాపమును ఉంచుతున్నాను. ఏది మనకి కావాలి? నిర్ణయం మనమే తీసుకుందాం. మన క్రియల ద్వారా దేవుని ఉన్నతమైన ప్రణాళికలను మనం నెరవేర్చుకుందామా? లేదంటే విక్రింపబడే అనుభవానికి వెళ్ళి దేవుని యొక్క ఉన్నతమైన కార్యాల నుంచి దూరపరచబడి ప్రతి విషయంలో నెట్టివేయబడ్డ వారం ఉందామా? ఈరోజు ఒక తీర్మానానికి వద్దాం. ఈ మార్గంలోనే ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా భక్తుని ద్వారా ప్రకటించబడిన ప్రకటన. ఎందుకంటే ఈ నెల క్రిస్మస్ నెల కనుక చాలా వరకు క్రిస్మస్కి సంబంధించిన చిన్న చిన్న వాక్య సందేశాలను మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానించడానికి చిన్న ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలోనికి వెళ్దాం. దేవుని దగ్గరికి వెళ్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. న్యాయము తీర్చే ఆయన మనకుంటూ ఉండగా మన జీవితాల్లో ప్రతికూలతలు అన్నవి రావు అని ఖచ్చితంగా మనం నమ్మిన వారముగా ఉందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా,
నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఆప్తులేని వారు హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, ఆప్తులేని వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నువ్వు నాకుంటే, న్యాయము తీర్చే నువ్వు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. కృప కలిగిన తండ్రి, గొప్ప దేవా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నమ్మకమైన నీ సన్నిధిలో ఉండడం తప్ప వేరేమీ కోరుకోను ప్రభా. ఈ దీనుని జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మచేత నింపండి. మీ మాటలు మా హృదయాల్లో మంచి నెలను పండి విత్తనాల వల్లే నాటబడి, అయా నీ రాకడకు సిద్ధపరచబడే సంఘంగా, నీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని, అట్టి ఆత్మచేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగము భక్తుడైనటువంటి యెషయా ద్వారా క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితం రాయబడిందట. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఈ మాటను గురించి మనము ధ్యానించడం మొదలు పెడితే రోజులు గడిచిపోతుంటాయి, దినాలు దాటిపోతుంటాయి, కానీ సందర్భం పూర్తి కాదు. అలాంటి చక్కటి సందర్భాన్ని ఈ రాత్రికాల సమయంలో మన ముందుంచాడు. ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా తాను చూస్తున్నటువంటి ఫ్యూచర్, జరగబోతున్న అనుభవాన్ని ప్రజలతో చెబుతున్నాడు. దేవుడు తనకు చూపిస్తున్న ఒక దర్శనాన్ని ఇశ్రాయేలీల ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఏంటంటే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. యెషయా భక్తుడు ఒక మాటను చెబుతున్నాడు. ఈ మాట ఆయన చూసి అనుభవిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చూసిన తరువాత అనుభవిస్తాం కదా, మన ఇంటికి వెళ్ళి మనకు కొడుకు పుట్టాడు అని చెప్తారు చూసారా, అలా జరిగిపోయిన అనుభవాన్ని చూస్తున్నట్లుగా జరగబోయేదాన్ని ప్రకటిస్తున్నవాడు యెషయా భక్తుడు. దేవుడు యెషయాకి చాలా మంచి దర్శనాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథంలో ప్రవక్తలందరికన్నా చాలా శ్రేష్టమైన అనుభవాన్ని భక్తుడైన యెషయా, ప్రవక్త అయిన యెషయా ద్వారా
మనకు తెలియచేయబడటానికి దేవుడు యోగ్యునిగా ఎంచాడు. అని అంటున్నాడు కదా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. జరిగిపోయిన అనుభవాన్ని తెలియచేస్తున్నట్లుగా జరగబోయేదాన్ని చెప్పినటువంటి ప్రవక్త యెషయా ప్రవక్త. ఆయన అంటున్నాడు కదా, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈరోజు యేసుక్రీస్తు జననము చాలా విస్తారమైన మెసేజ్లకి మార్గం. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఎంతో చక్కటి ఆర్భాటంతో ప్రకటనలు చేస్తున్నాయి, మెసేజ్లు తెలియజేస్తున్నాయి. ఎందుకు యేసుక్రీస్తుని ఇంతమంది ఇన్ని దేశాలు ప్రజలు పొగుడుతూ ఉన్నారు, లేదంటే ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారంటే ఆయన రాజ్య భారం ఒకటి ఉంది. ఆ భారాన్ని పూర్తి చేయడానికి వచ్చినటువంటి ఒక కారణ జన్ముడు. హల్లెలూయా. క్రీస్తు పుట్టుకలో ఒక కారణం ఉంది. నా పుట్టుకలో దేవుడు ఒక కారణాన్ని పెడతాడు. అలా యేసుక్రీస్తు పుట్టుకలో కూడా ఒక కారణం ఉంది. ఆయన పుట్టుకలో ఉన్న కారణము సామాన్య మనుషుల జీవితాల్లో, లేదంటే మనందరికీ ఉన్నటువంటి కారణం కాదు. అది మనందరము అయితే చేస్తాం, లేకపోతే దాటిపోతాం. కానీ యేసు క్రీస్తు ముందు ఉంచబడినటువంటి ఆ యొక్క టాస్క్, లేదంటే ఆ చిత్తము, ఆ యొక్క కార్యము ఆయన ఖచ్చితంగా నెరవేర్చేవాడు గనుకనే ఆయనను దేవుడు పంపించాడు ఈ లోకానికి. హల్లెలూయా. భక్తుడైనటువంటి యెషయా, ఇంతకుముందు ఒక మాటను మనం చదువుకున్నాం. యెషయా భక్తుడు దేవదూతల యొక్క ఆరాధన జరుగుతున్న స్థలంలోనికి వచ్చినప్పుడు మనము యెషయా భక్తుని యొక్క మాటలు ప్రారంభపు వచనాల్లో మనం చదువుతాం. ఆయన కొన్ని విషయాలను చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తున్న ఆ సందర్భాలు ఆయనకు తెలియని ఆవేశాన్ని, ఆలోచనను కలిగించినప్పుడు దేవుని యొక్క మాట యెషయాను దర్శిస్తుంది. దర్శించినప్పుడు యెషయా చెప్తాడు, అయ్యా నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను పాపంలో ఉన్నటువంటి వాడను అని 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైన అనుభవాన్ని చూసినప్పుడు యెషయా మనసులో కలిగినటువంటి ఆలోచన, నేను పాపములో ఉన్నాను, నేను అపరిశుద్ధుడను అన్నప్పుడు యెషయా పెదవులకు తీసుకొచ్చి అక్కడ నుంచి ఒక అగ్ని నిప్పును తీసుకుని వచ్చి ఆ పెదవులకు తగిలించగానే ఆయన పరిశుద్ధపరచబడినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ 7వ వచనం చూస్తున్నాను, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను, నీ దోషము తొలగిపోయెను అనేను. హల్లెలూయా. ఈ నిప్పు ఎవరు అంటే ఈ కారణ జన్ముడైన యేసుక్రీస్తు. ఈ భూమి మీద మనుషుల పాపాన్ని తొలగించగలిగేవారు ఎవరూ లేరండి. మనుషుల పాపాలు తొలగించబడాలంటే ఏ గ్రంథమైనా, ఏ శాస్త్రమైనా, సమస్త శాస్త్రాలు చెప్పేటటువంటి మాట ఏంటంటే రక్త ప్రోక్షణం అన్నది జరగాలి. అప్పుడే ఆ యొక్క పాప విమోచన అన్నది జరుగుతుంది. ఈ రక్త ప్రోక్షణ అన్నది ఎలాంటి రక్తమట? ఏదో కోళ్లదో, ఎడ్లదో, గొర్రెలదో మనకు కనబడిన దాన్నల్లా కోసేయడం కాదు. అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. అది నరుని రక్తమై ఉండాలి. హల్లెలూయా. ఒక మానవుని దై ఉండాలి. ఆ మానవుడు పరిశుద్ధుడై ఉండాలి. అలాంటి పరిశుద్ధమైన రక్తము అక్కడ చిందించబడితేనే ఆ మనిషి యొక్క సమస్త మానవాళి యొక్క పాపము తుడిచివేయబడుతుందట. ఈ యొక్క నిబంధన నెరవేర్చబడటానికి దేవాతి దేవుడు తానే నరావతారిగా ఈ లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. ఆ యొక్క దృశ్యాన్ని చూస్తున్న యెషయా భక్తుడు రాబోతున్న కాలంలో జరగబోయే ఒక ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు. రాబోతున్న కాలంలో ఒక కార్యం జరగబోతుంది. మనకు శిశువు పుట్టాడండి, ఆయన నేను చూశాను. మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, నేను ఆయన్ని చూశాను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది.
ఆయన ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. నాకు అనిపించింది ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేవాడు కాదండి. ఎవర్ లాస్టింగ్ గాడ్, నిత్యము. దేవుని వాక్యం చెప్తుంది కదా, అల్ఫయు ఒమేగయు నేనేనంటాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన అంటాడు నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. 5 పేర్లు, 5 పేర్లు ఎవరికి పెట్టబడ్డాయి? ఎవరైతే ఈ యెషయా భక్తుడు చూస్తున్నాడో వారికి పెట్టబడ్డాయి. ఆ యెషయా భక్తుడు ఎవరిని చూస్తున్నాడట? రాబోతున్న రక్షణను చూస్తున్నాడు. హల్లెలూయా. దావీదు తర్వాత దానియేలు గ్రంథంలోనికి మనం వస్తే, దానియేలు గ్రంథంలో రాజు అయిన నెబుకద్నెజరుకి ఈ దృశ్యం కనబడుతుంది. ఒక్కసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ మనకి ఈ దృశ్యాన్ని రిపీట్ చేస్తాడు దేవుడు. 2వ అధ్యాయంలో ఇక్కడ రాజు అయిన నెబుకద్నెజరుకి మొదటి వచనంలోనే చూద్దాం. 2:1 నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడక ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కల తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను నంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సమ్ముఖమందు నిలిచిరి. ఈ మాట ఇదంతా మనకి తెలిసిందే, కానీ ఒక మాటకు చెప్తాను. ఇక్కడ ఈయనకు కల వచ్చింది. ఆ కళ ఏంటో ఈయనకి గుర్తులేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి కళను చెప్పాలి, కళలో ఉన్న భావాన్ని కూడా చెప్పాలి. దానియేలు వచ్చి ఆ కళను భావాన్ని చెప్తాడు. కళ ఏంటట? 20 చూద్దాం ఒకసారి. 31 వచనం చూద్దాం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము మయమై ఉన్నది. దాని రొమ్ము భుజములను వెండివియు, దాని ఉదకము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదాలలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాన్ని పాదములను తుత్తునీయులుగా విరగగొట్టినట్లు తమకు కనబడెను. హల్లెలూయా. ఒక కళ, ఒక ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ ఆ పైన ఈ యొక్క తల భాగం చూస్తే మేలిమి బంగారం దగ్గ మెరిసిపోతుందట. ఈ రొమ్ము భాగం చూస్తే ఈ భుజములు వెండితో చేయబడిన ఆ యొక్క వెండితో చేయబడినటువంటి విగ్రహము, దాని ఉదరము ఇక్కడి నుంచి తొడల వరకు ఉన్నటువంటి ఇత్తడి కనబడుతుంది. ఇక మోకాళ్ళ నుంచి కిందకి ఇనుముది కనబడుతుంది. పాదాల దగ్గరికి వచ్చేసరిక సగం ఇనుము సగం మట్టి కనబడిందట. ఇది ఆయనకు కనబడింది. అయితే ఇలా కనబడిన ఒక మంచి భయంకరమైన విగ్రహానికి ఒక రాయి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఎవరు విసరలేదు, కానీ వస్తుంది ఒక రాయి వచ్చి అది పాదాలను కొట్టిందట. కొట్టగానే అది పడిపోయి ముక్కలుగా అయిపోయింది. ఆ రాయి దాన్ని చితక్కొట్టేసిందట. ఇది రాజు చూసిన దృశ్యం. ఈరోజు ఈ మాటను నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, క్రీస్తుని గురించినటువంటి ప్రవచన యెషయా ప్రకటించాడు కదా. ఇదిగో నేను ఒక శిశువును చూస్తున్నాను, మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజంలో రాజ్యమానం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేర్లు అన్నమాట. ఆయన చెబుతున్నటువంటి అనుభవము ఇక్కడ దావీదు చూస్తూ ఉన్నాడు. ఒక రాయట కాలాన్ని నిర్ణయిస్తున్నటువంటి అనుభవం, అసలు ఎప్పుడు జరుగుతుంది అన్నది నిర్ణయిస్తున్నటువంటి అనుభవం. ఒక యుగము బంగారు యుగం, అది నెబుకద్నెజరు అనే రాజు బబులోను రాజ్యం ఏలుబడి చేస్తున్న కాలం అది. ఆ తర్వాత రాబోతుంది వెండి యుగం. ఆ తర్వాత రాబోతుంది ఏమంటాడు, రాగితో చేయబడినదా ఇత్తడి యుగం.
ఆ తర్వాత కనబడుతుంది ఇనుము యుగం. అది ఇనుము అన్న దాన్ని రోమన్ యొక్క ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు ఈరోజు. ఆ తరువాత ఇనుము మట్టి కలిసినటువంటి యుగము జరుగుతున్న కాలం ఇది. అటు గట్టిది కాదు, ఇటు మెత్తది కాదు, ఇటు బలమైనది కాదు, అలా బలహీనమైన రాజ్యము కాదు. ఇది క్రీస్తు పగలగొడుతున్న అనుభవాన్ని ప్రకటిస్తున్నటువంటి దినాలివి. ఇప్పుడు ఈ మాటను గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు ఈ లోకానికి ఎప్పుడు వస్తాడో దానియేలు తన యొక్క ప్రవచనంలో తెలియజేస్తాడు. యెషయా భక్తుడు ఎలా ఉంటాడో, ఆయన ఏంటో చెప్పాడు. దానియేలైతే ఆయన చేయబోయే కార్యాలు, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు పుట్టినప్పుడు అదే జరిగింది. రాజ్యాలు కూలిపోయి, రాజులు పతనమైపోయారు, ఏ రాజ్యంలోనూ బలము లేదు. వాటన్నిటి మీద ఈ రాయి అనబడినది అధికారం కలిగిందిగా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సమస్తము మార్చగలవాడు, సమస్తము చేయగలవాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు అని నిరూపించబడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఆయన చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలడు. దీనుణ్ణి ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళగలడు. ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని దరిద్రుడిగా ఆయన చేయగలడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన వేసిన తాళం తీయగలిగేవాడు, ఆయన తీసిన తాళాలని మూయగలిగేవాడు ఎవడు లేడట. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. దేవుడు నిన్ను వదిలేస్తే నిన్ను రక్షించడానికి ఎవరొచ్చినా ప్రయోజనము ఉండదు. ఆ యొక్క యుగాన్ని అక్కడ నెబుకద్నెజరుకి దానియేలు చెప్తే, దానియేలు చెప్పిన మాటను నెబుకద్నెజరు నమ్మాడు. ఎందుకంటే తాను చూసిన కలనుగా చెప్పాడు. జరగబోతున్న దాన్ని నెబుకద్నెజరు తెలుసుకున్నాడు. ఇది దానియేలు కాలంలో జరిగినటువంటిది. రమారమిగా యెషయా భక్తుని తరువాత వచ్చినటువంటి ప్రవక్త దానియేలు. ఈరోజు ఈ మాటలు ఎందుకు మనం మాట్లాడుకుంటూ ఉన్నామంటే, ఈ మాటలు మనకి కొన్ని విషయాలను నేర్పిస్తూ ఉన్నాయి. యేసు క్రీస్తు పుట్టుక ఏదో కాలంతో పాటు జరిగిపోయిన కార్యం, నేను పుట్టినట్టు నువ్వు పుట్టినట్టు కాదు. ఇదొక ప్రత్యేకమైన ప్రణాళిక, దేవుని ప్రణాళిక, మనం నమ్మాల్సిన ప్రణాళిక. జరగబోతున్న కార్యము మన ముందు కళ్ళ ముందు ఉంచబడుతుంది. ఒకరోజు ఇవన్నీ నాశనం అయిపోతాయి. మిగిలింది ఏదైనా ఉందంటే ఆ రాయి ఒక్కటే. ఏదైతే నిషేధించావో అది మూలకు తలరాయి అయ్యిందని యూదులతో మాట్లాడబడినటువంటి మాటది. మీరు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. దేనినైతే మీరు యేసుక్రీస్తు మాకొద్దు అని సిలువ వేసేశారో ఆయనే ఆశ్చర్యకరుడై మరణాన్ని గెలిచి లేచాడు. హల్లెలూయా. ఈ భూమి మీద అలాంటి ఆశ్చర్యకార్యం ఉందా? ఆయనకు పెట్టబడిన పేర్లలో ప్రారంభపు పేరు ఆశ్చర్యకరుడు. చాలాసార్లు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. ఆశ్చర్యకరుడు, ఎస్, యేసు క్రీస్తు చేసే ప్రతి కార్యము ఆశ్చర్యకరమైనదే. ఆయన పుట్టుకలో ఆశ్చర్యం ఉంది. ఒక్కసారి మనం గమనించగలిగితే ఆశ్చర్యకరుడైనటువంటి క్రీస్తులో ఉన్న కొన్ని అనుభవాలను నేను మీకు మాటలుగా చెప్పేస్తాను. చివరి ప్రార్థనకు మనం వెళ్ళిపోదాం. ఆశ్చర్యకరుడు అనబడేటటువంటి యేసు క్రీస్తు తన స్వభావంలో ఆశ్చర్యకరుడిగా మనకు కనబడుతున్నాడు. తన గుణములో ఆశ్చర్యకరుడుగా ఆయన కనబడుతున్నాడు. ఆయన జన్మలో ఆశ్చర్యకరుడుగా ఆయన కనబడుతున్నాడు. అవునా కదా? ఆయన పుట్టుకలో ఆశ్చర్యం ఉందా లేదా? యేసుక్రీస్తు పుట్టుకలో ఆశ్చర్యం ఉందని ఈ రోజుకి సైంటిస్టులు దాన్ని కనుగొనలేక వెతుకుతూ వాళ్ళే చెప్పేస్తారు, ఇట్స్ ఇనఫ్, ఇంక మనం ఏం చేయలేం, ఆయన ఆశ్చర్యకరుడు అని. ఎందుకో తెలుసా? ఆయన రక్తంలో సామాన్య మనుషునికి ఉండవలసినటువంటి రీతిలో ఆ యొక్క కణాలు లేవట. ఇది ప్రత్యేకింపబడిన బ్లడ్. ఒకే ఒక్క వ్యక్తిలో నుంచి వచ్చిన రక్తము. అసలు స్త్రీ పురుషులలో నుంచి రావలసిన కణాలు ఆయన జన్యపరమైన అనుభవాల్లో లేవు అన్న విషయాన్ని నిర్ధారణ చేసేసారు ఆయన రక్తాన్ని పరీక్షించి. ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది. ఆశ్చర్యకరమైన అనుభవాన్ని మనం చూసాం. కన్యక గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టబడినటువంటి ఒక ప్రవచనం నెరవేర్చబడింది. కన్యక గర్భములో పుట్టాడు. కన్యక
ఎటువంటి కలయిక లేనటువంటి స్త్రీ మరియా, పరిశుద్ధమైన ఆ యొక్క వర్జిన్ అని మనం ఇంగ్లీష్లో అంటాం. పుట్టాడు కనుకనే అది ఆ పుట్టుక ఆశ్చర్యకరమైంది. అంతేకాదు యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి మచ్చలేని పవిత్రమైన జీవితాన్ని జీవించారు. ఆయనను వెతికినటువంటి ఆ యొక్క యూదులు కానీ, అప్పుడున్నటువంటి న్యాయవాదులు కానీ జడ్జిమెంట్ ఇవ్వటానికి ఆయనను పరీక్షించి తరచి చూసి ఒకటే చెప్పారు, ఈయనలో ఏ దోషము లేదు, ఏ దోషం కనబడలేదు, నిర్దోషి, ఏమాత్రము పాపము తెలియనటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆ రోజు సిలువ వేసేశారు మన పాపముల నిమిత్తము. మరొక మాటగా చెప్పాలంటే పాపుల కోసం మరణించినటువంటి వాడు. ఎన్నో చరిత్రలు చూసాం. చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాల్సి వస్తే వాడు మనోడు మంచోడైతేనే వెళ్తాం. వాడు మనోడు అయితే అయి ఉండొచ్చు, కానీ వాడు చెడ్డోడైతే ఏ వ్యక్తి వెళ్ళడండి. వాళ్ళు మనవాడు, మన కడుపును పుట్టిన బిడ్డ గనక వెళ్తే తల్లిదండ్రులైనటువంటి వారు, తోడబుట్టిన వారు వెళ్ళొచ్చు, వాడు తప్పు చేసిన వాడైనా. కానీ ఏ బంధము లేదు నీకు యేసుకి, ఏ బంధము లేదు. నువ్వు పాపిగా ఉండగానే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం మరణించాడు. ఆయన పాపుల కోసం మరణించిన గొప్ప దేవునిగా మనం చూడొచ్చు. ఈ విషయంలో ఆయన ఆశ్చర్యకరుడే. మరొక మాటలో చెప్పాలంటే మరణించి సజీవునిగా లేవటంలో ఆయనను మించిన ఆశ్చర్య అనుభవాలు మనం ఈ లోకంలో చూడం. ఆయన పరలోకానికి ఆరోహణం అవుతుంటే అక్కడ ఉన్నటువంటి వారంతా అలా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు దేవదూతలు చెప్తూనే, ఏంటి మీరు చూస్తున్నారు, వెళ్ళినటువంటి వాడు మరలా తిరిగి వస్తాడు ఇదే ప్రాంతానికి, మీరు వెళ్ళి ఆయన చెప్పిన పనిని చేయండి. ఈ మాట చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త చివరి అధ్యాయంలోనికి మనం వస్తే 16 నుంచి చదువుదాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన కొండకు వెళ్ళిరి. ఆమేన్, హల్లెలూయా అంటూ ఆయన ఆరోహణమైపోయారు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీలో నాలో చూసేదేంటో తెలుసా? ఆయన చెప్పిన పనులు. ఆయన అడుగుతాడు. ఒక భక్తుడు చెప్తున్నాడు కదా, ఆయన నాకు ఎక్కువ చదువు లేదు, నేను చదువుకోలేదు, నేను పెద్ద పాస్టర్ని కాదు, కానీ ఆయన వచ్చినప్పుడు నన్ను అడిగితే అయ్యా నేను ఇంతమందికి సువార్త ప్రకటించాను అని చెప్పగలిగే సామర్థ్యం నా దగ్గర ఉంది, అలాంటి సామర్థ్యం నీ దగ్గర ఉందా అని అడుగుతున్నాడు ఆయన. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు రాకడలో ఆయన ముందు మనం నిలబడినప్పుడు ఎంతమందికి నువ్వు సువార్త ప్రకటించావు? ఎక్కడెక్కడికి వెళ్ళి నా గురించి నువ్వు చెప్పావు అని అడిగితే, అయ్యా నేను ఎవరితో చెప్పలేదయ్యా, నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నానయ్యా, నేను ఇంట్లో కూర్చొని పాటలు పాడుకున్నానయ్యా అంటే ఆయన ఒప్పుకోడటండి. ఈరోజు ఆయన అంటున్నాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించు. ఏంటంటే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపముల నిమిత్తము జన్మించి ఆయన మరణించి మన పాపములను హరించి ఆయన పరిశుద్ధునిగా లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు అన్న విషయాన్ని మనం ప్రకటించే వారం ఉండాలి. రక్షణ పొందిన మనము ఆశ్చర్యకరుడైన దేవుని కోసం ప్రకటించకపోతే మన జీవితాలు వ్యర్థం, మన భక్తి వ్యర్థం. ఈరోజు ఈ విషయాన్ని గమనించండి. మన భక్తిని సార్థకం చేసుకోవాలంటే మనము కనీసం ఒక్కరికన్నా మనం స్వార్థ ప్రకటించే వారంగా ఉండాలి, ఒక్క ఆత్మనన్న రక్షించే వారంగా ఉండాలి.
ఒక ఆయన అంటాడు ఒక విషయం, పిల్లలు కన్నదాన్ని ఏమంటామండి? గుడ్రాలు అంటాం. మనం ఆత్మలను ఒక్క ఆత్మనన్నా రక్షించకపోతే అలాంటి గుడ్రాలు అనుభవం మన జీవితంలో మిగిలిపోద్ది. అలాంటి అనుభవం మనకు మిగలకుండా ఉండాలని ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఆశ్చర్యకరుడు అని ప్రకటించే సామర్థ్యం దేవుడు మనకివ్వాలని ఆశపడుతూ చివరి ప్రార్థన దగ్గరికి వెళ్దాం. తల ఉంచుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి లేచి నిలబడదాం.